ఫడ్నవీస్ షిండే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? అజిత్ పవార్ కంటే ఫడ్నవీస్ షిండే పేర్లు ఎక్కువగా మనకి వినిపిస్తున్నాయి. అజిత్ పవార్, షిండే, ఫడ్నవీస్ మనకు కనిపిస్తూ ఉన్నారు. విజయం గురించి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది మరికొద్దిసేపట్లో తెలుస్తుంది. అయితే ఈలోపు హైదరాబాద్లో సంబరాలు జరుపుకుంటున్నాయి. ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. ఈ విజయం బ్రహ్మాండంగా ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి అక్కడ లక్షల సంఖ్యలో కర్ణాటక వాసులు, లక్షల సంఖ్యలో ఇవాళ తెలంగాణ వాసులు ఉంటారు కాబట్టి అక్కడనే హామీలు ఇచ్చి అమలు చేయలేదు. ఏం ముఖం పెట్టుకొని ఇక్కడ ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నారని చెప్పి కర్ణాటక నాయకులు నమ్మలేదు. ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మలేదు. ఇలా సుభిక్షంగా సురక్షితంగా రాష్ట్రం పురోగమించాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇక ఏకైక మార్గం అని చెప్పి భావించింది కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిండ్రు. గెలవంగానే మొదలుపెట్టిండ్రు. ఇలా ఈవీఎంల మీద జార్ఖండ్లో గెలుస్తానేమో గెలుపట, మహారాష్ట్రలో ఓడిపోతానేమో ఈవీఎంలట. ఇంత నీతిమాలిన మాటలు మాట్లాడేటువంటి పార్టీని ప్రజలు నమ్మేస్తారు. ఈ రాజకీయ ఒకవైపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, ఇతర రాష్ట్రాలు కాంగ్రెస్ ఉన్నటువంటి కర్ణాటక కానీ తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో ఏమైనా రాజకీయ ప్రకంపనలు రాబోతున్నాయంటారా? భారతీయ జనతా పార్టీగా ఎన్నికైన ప్రభుత్వాలు సురక్షితంగా కోరుకుంటారు. కానీ ఇక్కడ మనం చూస్తాము తెలంగాణలో కింద కాంగ్రెస్ పార్టీలో ఉంటుండే మంత్రుల మధ్య సమన్వయం లేదు, నాయకుల మధ్య సమన్వయం లేదు. ఏం ముఖం పెట్టుకొని ప్రజలకు పోవాలి, ఎట్లా పేరు చెప్పుకోవాలని చెప్పి వాళ్ళే భయపడతారు. జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి ఒక్క మాట చెప్పండి. జార్ఖండ్లో బీజేపీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి, కానీ అక్కడ కొంత ఫలితాలు అటు ఇటు అయినట్టు. ఎక్కడ బీజేపీ దెబ్బతింది? జార్ఖండ్లో కూడా మహారాష్ట్రలో అనేక ఫ్యాక్టరీస్ ఉంటాయి, జార్ఖండ్లో కూడా అనేక ఫ్యాక్టరీస్ ఉంటాయి. మహారాష్ట్రలో మీరు అందరంతా ఎత్తులో ఉన్నారు, జార్ఖండ్లో కాస్త అటు ఇటు ఉంది. మహారాష్ట్రలో ఎవరికి అందుకోలేనని ఎత్తులో ఉన్నారు, జార్ఖండ్లో బీజేపీ గెలుపులో ఎందుకు అక్కడ కాస్త అటు? మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే గారి మీద మా కూటమి సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి మేము ఏ మాటలు చెప్తామో అవి అమలు చేస్తామో నమ్మకంగా చేస్తాము. అక్కడ మన ప్రభుత్వం లేకుంటే ఇవాళ అనేక రకాల అక్కడ అనేక రకాల ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అవన్నీ చెప్పేది కాదు. జార్ఖండ్ వేసిన వాళ్ళు అప్పుడే చెప్పింది. ఇక్కడ మైగ్రాంట్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళ ఓట్లను కూడా ఏ పక్షంగా ఉంటుంది ఆస్కారం ఇలా ఏది ఏమైనప్పుడు కూడా జార్ఖండ్లో కూడా మా సీట్లు పెట్టినాయి. జార్ఖండ్లో మా ఓట్ల శాతం. ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? బీజేపీ లేకపోతే ఎన్సీపీ, శివసేన ఎవరు కాబోతున్నారు ఇప్పుడు? ఇది అసలు ముఖ్యమంత్రి ఎవరైతారన్న దానిపై కూడా స్పందించడానికి ఈటెల రాజేందర్ వెనక్కి తగ్గారు. ఒకసారి చూసుకోవచ్చు, బీజేపీ రాష్ట్ర కార్యాలయం కూడా పెద్ద ఎత్తున మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో కూడా భారీగా కూడా సంబరాలు అయితే మొదలుపెట్టాయి. బీజేపీలో ఒకవైపు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం కూడా భారీగా కార్యకర్తలు మీరందరూ హాజరయ్యారు. బీజేపీ సంబంధించిన కార్యకర్తలు బ్యాంకు ముందు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి మోడీ ఫోటోతో కూడా ఒకవైపు మోడీ ఫోటో కూడా పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. ఒకవైపు బ్యాండ్ బాజా భరత్ అనే విధంగా ఏ విధంగా ఉంటుందో కూడా మహిళలు దానికి అనుగుణంగా చెప్పులు వేడట కాకుండా పటాసులు కాలుస్తూ స్వీట్లు పంచుతూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వైపు ఎగ్జిట్ పోస్ట్లో ఏ విధమైనటువంటి ఫలితాలు రిపీట్ అవుతున్న దాని అంచనాలకు మించి కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా బీజేపీ ఫలితాలు సాధించడం, ఒకవైపు మహాయుద్ధ కూటమి ఏదైతే ఉందో దానికి సంబంధించి 230 వరకు కూడా సీట్లు సాధించడం, బీజేపీ పోటీ చేసినటువంటి స్థానాల్లో 80% పైగా సీట్లు గెలుపొందడంతో కూడా బీజేపీ శ్రేణుల యొక్క సంతోషానికి అర్థం లేకుండా పరపరకు అనుగుణంగా ఒకవైపు విజువల్స్లో కూడా కనిపిస్తుంది. బీజేపీ మహిళలు కూడా బీజేపీ మహిళా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. మరొకవైపు తపాసులు కాలుస్తున్నటువంటి దృశ్యాలు ఈ సంబరాలకు సంబంధించి ఎమ్మెల్యే వైడి రాజేందర్, ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం కూడా స్వీట్లు వినియోగిస్తూ కార్యకర్తలు అభినందనలు చాలా మంది కూడా బీజేపీ చెందినటువంటి కార్యకర్తలు హర్యానా ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ సందర్భంగా దేశ ఎన్నికల యొక్క దేశ రాజకీయాల యొక్క ముఖచిత్రం మార్చేటువంటి మహారాష్ట్ర ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ఫలితాలు కూడా ఈరోజు రావడంతో కూడా బీజేపీ అక్కడ అఖండ విజయం సాధించడంతో మరి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భారీగా సంబరాలు చేయడమే కాకుండా పటాసులు, కాలు, స్వీట్లు తినిపించుకుంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.
రైట్, హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో బీజేపీ నేతల సంబరాలవి మహారాష్ట్రలో భారీ విజయం తర్వాత. అయితే మీరు మొదటి బాక్స్లో చూడండి ఒకసారి. తెలుగు రాష్ట్రాల ప్రజలుగా ఇక్కడ ఒక ఆసక్తికర పరిణామాన్ని మీరు గమనించవచ్చు. మీకు ఏమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో చెప్పండి. ఒకసారి దృశ్యాలు చూడండి. షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ ముగ్గురు కూడా కూర్చున్నారు. కానీ మధ్యలో ఒక ప్రత్యేక చైర్లో కూర్చున్నారు షిండే. అటు ఇటు సేమ్ చైర్స్లో, సేమ్ కలర్ చైర్స్లో అజిత్ పవార్, ఫడ్నవీస్ ఇద్దరు కూడా కూర్చున్నారు. షిండే మధ్యలో కూర్చున్నారు. ఇది ఏమి ఇండికేట్ చేస్తోంది అంటే షిండే మరోసారి ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ నుంచి ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఇటు అజిత్ పవార్ కూడా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. మహారాష్ట్రలో బీజేపీ నుంచి ఒకరికి అజిత్ పవార్, ఎన్సీపీ నుంచి మరొకరు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. షిండే ప్రత్యేక చైర్లో కూర్చోవటం, అజిత్ పవార్, ఫడ్నవీస్ ఇద్దరు ఇరువైపులా కూర్చోవటం, షిండేకు అటు ఇటు కూర్చోవటం కూడా ఇదే సంకేతాన్ని ఇస్తోంది. బీజేపీ షిండేకు మరోసారి బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. షిండేకు మరోసారి ముఖ్యమంత్రిగా పదవిని కట్టబెట్టే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. ఇక్కడ మనకి పార్టీలు సాధించిన నెంబర్స్ని కూడా మనం చూడొచ్చు. బీజేపీ 130, ఎన్సీపీ 40, శివసేన, షిండే శివసేన 55 స్థానాల్లో ఆధిక్యాన్ని